ఇక్కడ చూసినట్టుగైతే యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ మాటగా, యోహాను సువార్త 19వ అధ్యాయము 28 వచనము మనం చదువుకుందారి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు నేను దప్పికి కొనుచున్నాను నేను. దేవుడి నామానికి మహిమ కలుగాక. ఇక్కడ చూసినట్టుగైతే అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి ఉన్నాడు. అటు తర్వాత అంటే ఎటు తర్వాత అంటే యేసుక్రీస్తు పట్టబడిన తర్వాత ఆయన తీసుకొని పోయి పిలాతు యొద్దకు తీసుకొని పోయినప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయిండ్రు. ఒకప్పుడు వచ్చేసి మీ కొరకు మేము ప్రాణం ఇస్తాను, నీ కొరకు నేను నిలిచుంటాను, ఎన్ని కష్టాలైనా భరిస్తానని చెప్పిన శిశువులు అందరూ కూడా ఎప్పుడైతే యేసు ప్రభువుడు పట్టబడినో అప్పటికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య మటుకు అక్కడ తనిమీగా నిలబడి, కానీ వాళ్ళు తీసుకొని పోయి ఆయన చిత్ర హింసలు పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా ముళ్ళతో కిరీటం అల్లించి ఆయన తల మీద పెట్టిండ్రు. కారణం ఏంటంటే మన సిందనేగల చేస్తున్న ఒక్కొక్క పాపాన్ని గుర్తుగా యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటము నాటబడింది. దాని తర్వాత ఆయన ఉదారంగ వస్త్రము ధరించుకొని ఒక రాజు వేయాల్సిన వస్త్రాన్ని తీసివేసి ఉదారంగ వస్త్రాలు ధరించిండు. కానీ వస్త్రాలు మనకు ఊరకట్ట చిన్న ఒక వస్త్రం అలా పోతేనే ఎంతో కేవలం ఎంతో చిగ్గుకు పడే దినాల్లో అంతమంది కూడా గుంపులు ఉన్న స్థలంలో యేసయ్య వస్త్రాలను తీసేసి ఆయనకు ఉదారంగ వస్త్రాలు ధరించిండు. కానీ పెట్టరాని సింహలు హింసలు పెట్టిన తర్వాత ఆయన ఎంతో ఎండకి మధ్య 9 గంటల మొదలుకొని 3 గంటల వరకు కూడా ఆకాశానికి భూమికి మధ్యగా ఆయన వేళదాడిపోయిండు. కానీ అక్కడ ఉన్న తర్వాత నిజంగా 3 గంటల సమయంలో మనము 1 గంట దాకా చూసినట్టుగా చాలా ఎండ, ఆ ఎండకి మన నాలికే ఎండిపోయింది. ఎవరన్నా ఇంటికి మనం వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా నీళ్ళు ఇస్తే బాగుండు అన్నట్టుగా యేసుక్రీస్తు కొంత ఎంతకి దేవుడు అంతకి మానవుడు రూపంగా ఉండి మన కొరకు ఈ సిలువ మానలో దాహము కొనిండి. ఎందుకు దాహము కొనిందంటే లేఖనము నెరవేరినట్టుగా కీర్తనలు 22:15 చూసినట్టుగా అయితే నా నాలుక ఎండిపోయి దవడంటే ఉన్నది. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు ఏ నేరము ఎరగలేదని పిలాతు ఆయన గురించి సాక్ష్యం చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద వాళ్ళ మాటలే నెరవేరినాయి, అన్యాయపు మాటలే నెరవేరినాయి, కానీ న్యాయము చల్లకుండా పోయింది. ఏ దోషం ఆయన మీద కనపడలేదే, ఎందుకు ఆయన సిలివెయ్యాలా, దండించి వదిలేస్తాము కదంటే, కానీ వాళ్ళందరూ కూడా యేసుని సిలివెయ్యాలా. ఒకప్పుడు ఎందుకు వాళ్ళకి అంత పట్టుదంటే యేసు మీద అసూయ. ఈరోజు మానవుల మీద అసూయ ప్రాణం తీయటానికన్నా కూడా వెనకాడటం లేదు. కారణం ఏంటంటే అసూయ అంత భయంకరమైనది. కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిండ్రో అప్పటి నుంచి కూడా నైట్ అంతా కూడా రాత్రి మన ప్రభు రాత్రి భోజనం తీసుకున్నామో యేసుక్రీస్తు రొట్టి ద్రాక్షరసం ఇచ్చి వాళ్ళకి ఇది నా శరీరము నా రక్తం అయిన తర్వాత ఆ గెచ్చిమైన తోటలో పట్టుకొని పోయిన రాత్రి అంతా కూడా వాళ్ళు హింసలు పెట్టిండ్రు. ఉదయం లేసి సిలువ వేయటానికి ప్రారంభించిండ్రు. కానీ రాత్రి అంతా కూడా పట్టబడినప్పటి నుంచి కూడా ఒక సుక్క నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు ఆ మనిషి ఒక బాధ ఒంట్లో ఉన్న ఒక అవయవాలంతా కూడా ఎంత కుమిలిపోయి ఉంటుందో మనము గ్రహించాలి. మనము కూడా 40 రోజులు కోటాలు జరుగుతుండే 40 రోజులు కూడా నిజంగా ఈ సంవత్సరం చాలా ఆశ్చర్యకరమైనది. ఏంటంటే ఈ 40 రోజులు కూడా సిలువును గురించిన ధ్యానాలే. కానీ ఎప్పుడైనా కూడా వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇరుపమైనట్టుగా చెప్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రము ప్రతి 40 రోజులు కూడా యేసుక్రీస్తు పొందిన గాయాలనే మనము నెమరేసుకుంటూ ధ్యానిస్తూ మనము వాక్యాన్ని పంచుకున్నాము. పాస్టర్ అయితేమి చెప్పిన సహోదరులు అందరూ అయితేమి. కానీ ఎంటున్నాము కానీ యేసుక్రీస్తు నా కొరకు ఎంత శ్రమ పొందాడా అని అనుకుంటాం. కానీ మన జీవితాల్లో యేసుక్రీస్తుని అవలంబించుకోవటానికి మనము నేర్చుకోవటం లేదు. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే అందరికీ జీవజలాలు ఇచ్చింది యేసయ్య, అందరు ఆకలి తీర్చిన యేసయ్య ఈరోజు సిలువలో నాకు దాహం ఇమ్మని అడుగుతుండో లేఖనం నెరవేరినట్టుగా ఆ కీర్తనలు 22:15 చూసినట్టుగా అయితే ఆ రీతిగా ఉంటుంది. ఇంకొక వచనం చూసినట్టుగైతే యేసయ్య ఏ దాహము కొన్నాడో శరీర దాహమా ఆత్మ దాహమా అని అనుకుంటే ఆత్మ దాహమే. ఎందుకంటే ఆయన నశించిన వారిని వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆ సమరయ స్త్రీని మనం చూసినట్టుగైతే మధ్యాహ్నము ఆమె సమరయ్య కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆమె పాపాత్మలుగా కనపడినా కూడా యేసుక్రీస్తుని మట్టుకు నీళ్ళు కావాలని ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు నీళ్ళు అడుగుతారు. కానీ ఆమంటుంది, అయ్యా మీరు యూదులు, మేము
పాపులమైన సమరయులమే, మా వద్ద ఎట్ట మీరు నీళ్ళు తీసుకుంటాం అంటే ఆయన అంటుండో, నేను వచ్చింది ఆత్మదాహంతో వచ్చాను, కానీ నీకు నేను ఇచ్చే నీళ్ళు తాగితే అది ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 4:14 చూసినట్టుగా అయితే, నేను ఇచ్చే నీళ్ళు తాగిన వాళ్ళు ఎన్నటికీ తప్పికొన్నాడు అని అంటుండో. అంత మంచి నీళ్లు అంత ప్రజలకు ఇచ్చిన దేవాది దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో దాహం అడుగుతుండో. ఆకలి కొనడానికి అన్నం పెట్టి దాహము లేని వారికి నీళ్ళు, అప్పుడు ఆ సమరయస్త్రీ అంటే, అమ్మా నేను ఎంత దూరము సేదుకుంటానికి రాలేను, కానీ నీవు నాకు ఇచ్చినట్టుగైతే నేను చాలా సుఖపడతానని ఆ సమరయస్త్రీ అంటుంది. కానీ జీవ జలాల ద్వారా నిన్ను నన్ను ఒక్కొక్క దినం పోషిస్తున్న ఆ దేవాది దేవుడు ఈరోజు సిలువలో పలుకుతున్న ఒక మాట, నేను దప్పిక కొనుచున్నాను. కానీ ఆయన దప్పికని తీర్చడానికి, ఆత్మీకమైన దప్పికని తీర్చడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? కానీ ఇక్కడ చూసినట్టుగా యెషయా 56 చూసినట్టుగా అయితే ఆయన కొట్టు వారికి ఈపుని అప్పగించిండు. మనం అప్పగించగలుగుతామా? మనము ఒక్క మాట అన్నా కూడా మనము తగ్గించుకోలేము, ఎందుకంటే నన్ను ఎలాగ అనగలదని. కానీ యేసుక్రీస్తు తన్ను తానే అర్పణగా అర్పించేసిండు. మీరు ఎలాగ చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసిండు. ఆ చెంప మీద కొట్టినప్పుడు, ఆ ఎంటికలు పెట్టి లాగినప్పుడు ఒక్క ఎంటికి మనం అలా లాగితే అబ్బా అని అనిపిస్తుంది. కానీ ఒక్క సూది గుచ్చుకుంటే మనము ఆ ఊహలేకపోయేసేలా ఏదో ఎంటున్నాము వెళ్తున్నాము అన్నట్టుగా కాకుండా, ఏసయ్య ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సంభవాలు మన ముందు వచ్చి నిలబడాలంటే మనం ఆ స్థలంలో మనం ఉన్నామని ఊహించుకున్నట్టుగా అయితే నిజంగా మన హృదయం ఎంతగానో తల్లడిల్లిపోతుంది. కానీ యేసుక్రీస్తు అయితే కొట్టువారికి తన వీపుని ఒప్పగిచ్చిన ఈపుని వాళ్ళకి ఇష్టమైన రీతిగా కొట్టి 39 దెబ్బలు కొట్టి వాళ్ళ కసి తీరంతవరకు. ఎందుకు యేసుక్రీస్తు మీద అంత కసి అంటే, అందరూ కూడా యేసుక్రీస్తుని ప్రభు అంటుండ్రు, దేవుడు అంటుండ్రు, కానీ మమ్మల్ని ఎవరు పొగడలేదే అని చెప్పేసి అసూయ ద్వారా వాళ్ళు పరిచర్లు శాస్త్రులు వీళ్ళందరూ కూడా పట్టుబడిండ్రు. కానీ ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకి విరోధంగా మారిపోయిండ్రు. కానీ ఈ రోజున చూసినట్టుగా అయితే ఇంకొకటి యెషయా 53:10 చూసినట్టుగా అయితే ఆయన నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమైంది. హల్లెలూయా. ఎందుకు ఆయన నలగొట్టబడాడంటే, నువ్వు నేను గాయంలో ఉన్నాము, బాధలలో, కష్టాల్లో, పాపంలో, నిందలలో, అవమానంలో ఉన్న మనల్ని మీటాలంటే, కానీ ఒక దైవ కుమారుడు తప్ప మరి ఏ మనుషుడు, మనకి ఎంతోమంది పిల్లలు ఉండొచ్చు కానీ ఒక్క బిడ్డను మనం సేవకి ఇయ్యలేము. ఎందుకంటే సేవలో శ్రమలు ఉంటాయి, సేవ చేసేటప్పుడు ఎన్నో నిందలు అవమానాలు భరించాల్సి వస్తుంది, ఆకలి దప్పులు ఉంటాయి. కానీ అట్టాడి సేవకు మనం ఒప్పించము. కానీ మనం మన పిల్లల్ని పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా చూడాలి. కానీ దేవాది దేవుడైతే మనములు బట్టి ఆయన ఈ లోకానికి తన సొంత కుమారుని పంపించి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే నా కుమారుని నలగొట్టడానికి నేను సిద్ధపడాను. ఎందుకు నలగొట్టబడాలంటే, నీ గాయాలు నా గాయాలు కట్టడానికి ఆయన నలగొట్టబడాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఈరోజు మనం రక్షణ మార్గంలో ఈరోజు మంచి శుక్రవారంగా మనం ఇక్కడ కూర్చోండమంటే, నీకు నాకు రక్షణ వచ్చిన దినము ఏ దినం అంటే ఈరోజు ఈ మంచి శుక్రవారమే. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో మరణించకపోతే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. కానీ రక్షించుకున్న నీవు నేను పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉండకుండా నిజమైన క్రైస్తవులుగా మనం జీవించినట్టుగైతే ప్రభు దాహాన్ని మనము తీరగలుగుతాము. ఆయన జీవజలాలు, ఆయన బండలోంచి నీళ్లు రప్పించిన దేవుడు, సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, ఎర్రటి ఎండలో వచ్చిన వాళ్ళకి దాహం తీర్చి 3 రోజుల ఆహారానికి రొట్టెలు ఆ చేపలు ఇచ్చిన దేవుడికి ఆహారం పెట్టమంటే వాళ్ళ సిరకతో ఆయన దాహం తీర్చారు. ఈరోజు మనము కూడా అదే రీతిగా దేవుడు ఆత్మీక ఆహారం కోసం, ఆత్మీక దాహం కోసం ఉన్నప్పుడు ఆయన మాటకి ఎదురు తిరిగినప్పుడంతా కూడా మనం ఆయన్ని దప్పికొన చేస్తున్నామని మనము గుర్తెరగాల. ఇంకొక వచ్చిన మనం చూసినట్టుగా అయితే, చూసినట్టుగా అయితే అంటుండే ఆయన ఏమని, యెషయా 55:6 చూస్తే, యెహోవా సమీపంగా ఉండగా మనము ఆయన్ని వెతకాల, ఆయన్ని వేడుకునే వారంగా మనం ఉండాలా. కానీ చివరి దినాలు ప్రభు ఒక సిలువని 2025 సంవత్సరాలకు ముందు దేవుడు మన కొరకే కల్వరిగిరిలో ఎర్రటి ఎండకి ఎంతో గాయాలు, బాధలు, వేదనలు సిందించబడిన ఆయన రక్తము వల్ల నీకు నాకు విమోచన. ఒకప్పుడు దేవుడిని ఎరక్కోకుండా ఉన్నప్పుడు, మనము పాపంలో శాపంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని లెక్క చేసేవాళ్ళది. ఎప్పుడైతే నన్ను యేసు ప్రభుని అంగీకరించామో మనము ఒక గుర్తింపులేక రావటానికి, ఆ పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానం రావటానికి యేసయ్య దేవుడి చేత విడవబడిన వాడిగా ఈ ఆకాశానికి భూమికి మధ్యలో ఉండే నిజంగా కొంచెం మనము
రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేయమన్నప్పుడు మన చేతులు మెల్లిమెల్లిగా అలాగే దించుతా కిందకు పోయేస్తాయి, అవునా కాదా? ఒక 10 నిమిషాలు మనము రెండు చేతులు పైకెత్తనా, కానీ యేసయ్య అక్కడ 9 గంటల నుంచి 3 గంటల దాకా రెండు చేతులు పైకెత్తి ఆ ఆన్లు కొట్టింటే ఆ శరీరం ఎంత నలిగిపోయింటుంది. ఒకదాని మీద ఒకటి కాళ్ళు పెట్టేసి ఆ మేకులు పెట్టి గుచ్చినప్పుడు ఆయన శరీరం ఎంత తల్లడి వెళ్ళిపోయింటుంది, ప్రాణం ఎలాగో కురింగిపోయింటుంది. అది సాలక వాళ్ళు చనిపోయాడా లేదా అని చూసానికి ప్రక్కలో బల్యము పొట్టు పొడిసిండ్రు. ఎవరి కోసమో మన హృదయంలో పెట్టుకున్నాము. అందుకైనా నీ హృదయం నాకు ఇమ్మును కుమారుడా అని అడుగుతున్నప్పుడు మన హృదయాన్ని దేవుడికి లేక మన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ పోవాలంటే ఆయన ఒక బల్యంలో ఆయన డొక్కలో పడిచినప్పుడు గుండెలు లేక తగిలింది. మనకు కూడా ఎప్పుడైనా ప్రక్కలో నొప్పి వచ్చినప్పుడు గుండె లేక వస్తుంది అనమాట. కానీ ఆయన బల్యంతో పొడిచినప్పుడు ఎంత తల్లడి వెళ్ళిపోయేలా ఆఖరి బొట్టు రక్తం వరకు కార్చి లాస్ట్లో రక్తం లేక నీరు కారింది. హల్లెలూయా. ఎవరిని గురించి, ఎవరి పాపాల గురించి, మన పాపము మనం చేసే అతిక్రమాన్ని బట్టి అందుకే ఆయన నలగొట్టబడాడు. అందుకే 53 చూసినట్టుగైతే ఆయన పొందిన గాయాల ద్వారా నీకు నాకు స్వస్థత ఉంది. స్వస్థత పొందిన నువ్వు నేను ఎలాగ జీవిస్తున్నాము, మన జీవితం అనుదినము పరీక్షించుకునే రీతిగా మనం ఉండాలా. ఎందుకంటే మన కోసం ప్రభు ఎంతగా సంవత్సరానికి ఒక తడ మనం దేవుణ్ణి ధ్యానిస్తున్నామో సంవత్సరం అంతా ఆ రోజులు వాళ్ళు ఒక్క తడవి సిలివేస్తే క్రైస్తవులు కూడా మనము దినదినము మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవక్తం ద్వారా సిలివేసే బిడ్డలుగా మనం ఉండగా ఆయన దాహాన్ని తీర్చే బిడ్డగా మనం ఉండంటే ఆయన అంటుండో నాకు దాహం ఇమ్మని అడిగినప్పుడు వాళ్ళు సేదు సెరకనిచ్చారు. హల్లెలూయా. ఎంత కఠినాత్మలో కానీ నువ్వు నేను అలా ఉండకూడదు. దాహం ఇమ్మ యేసయ్యా, ఇదిగో నేను నీ దాహంగా మారుతాను, నీ దప్పికి నేను ఆరుస్తాను, నీ పనిముట్టుగా నేను వాడబడతానని మనం ప్రభువుకి సమర్పించుకున్నట్టే మనల్ని బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనము ఈ లోకం విడిచి పోవాల్సి ఉన్న వారమే. పోయేది ఎక్కడికని మనం గ్రహించుకోలేక తీసుకొచ్చే నరకమా, మోక్షమా, పరలోకమా లేదా పాతాళం అని మనం గుర్తెరిగి ప్రభువు సాక్షిగా ఉండి ఆయన దాహాన్ని తీరద్దారే. దేవుడి కొద్ది మాటల్ని ఆశ్రయించి దీవించను గాక. ఆమేన్.